గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 274th డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు నిఫ్టీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది అండ్ ఆ గ్రోత్ లోని ఎటువంటి స్టాక్స్ పార్టిసిపేట్ చేయొచ్చని ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 571 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,292 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 169 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,117 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.32% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.13% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ అవడానికి రీజన్ చూసినట్లయితే లాస్ట్ వీక్ లో 100 బిలోకి వచ్చిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక్కసారి పెరిగి $110 కి రీచ్ అవడంతో ఈ రోజు మన మార్కెట్ మీద ప్రెషర్ కనపడింది. బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినట్లయితే క్రూడ్ ని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ రీజన్ తో మన మార్కెట్ లో ఈ రోజు ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు నిన్న షుగర్ అండ్ ఇథనాల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇథనాల్ అండ్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా కొన్ని కీ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడారు నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంట్రీలో చూసినట్లయితే రైస్ సర్ప్లస్ ఉన్నది, కార్న్ సర్ప్లస్ ఉన్నది అండ్ అలాగే షుగర్ కూడా సర్ప్లస్ ఉన్నది. సో ఆయన షుగర్ కంపెనీస్ కి ఏం చెప్తున్నారంటే షుగర్ సర్ప్లస్ ఉండడం వల్ల షుగర్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేసుకుని ఇథనాల్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయాలని అండ్ లాస్ట్ వీక్ డైలీ మనీ షోలో కూడా ఇథనాల్ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కంపెనీస్ అన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇథనాల్ యొక్క డిమాండ్ బాగా పెరుగుతుందని అండ్ ఈ డిమాండ్ పెరిగిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సరిపోదని ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీతో కంపేర్ చేసినట్లయితే 10 టైమ్స్ ఇథనాల్ యొక్క డిమాండ్ పెరగనున్నదని ఆయన కామెంట్ చేశారు. సో అంత డిమాండ్ రానున్నది కాబట్టి షుగర్ కంపెనీస్ ఈ షుగర్ ప్రొడక్షన్ ని కట్ చేసుకుని ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచాలని, సో కంపెనీస్ ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచకుండా షుగర్ ప్రొడక్షన్ నే చేస్తున్నట్లయితే అలా ఉండిపోయినటువంటి షుగర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ 2 years లోని బాగా స్ట్రగుల్ అవుతాయని కూడా ఆయన వార్న్ చేశారు. అండ్ ఇండియా కంప్లీట్లీ బయోఫ్యూయల్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి షుగర్ కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలని ఆయన చెప్పారు. అండ్ దీంతో పాటు ఇథనాల్ యొక్క డిమాండ్ ఏ విధంగా పెరగబోతుంది అండ్ చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది కదా ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దే. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ పెరిగినట్లయితే ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీస్ కి అది థ్రెట్ కాబోతుందని దాని రిలేటెడ్ గా కూడా ఆయన క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఇథనాల్ యొక్క డిమాండ్ ఏ విధంగా గ్రో అవబోతుంది అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో యొక్క లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్ లో ఈ రోజు అరౌండ్ 11:15 కి షేర్ చేసాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు గనక ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంబైన్డ్ గా నేమ్ కనపడుతూ 3,08,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనపడుతుంది. ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీంతో ప్రాజ్ ఇండస్ట్రీస్ తో పాటు మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. మీలో ఎవరైనా ఒకవేళ షుగర్ స్టాక్స్ లోకి ఇప్పుడు ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే వాల్యుయేషన్స్ చూసి డిసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. మన ఛానల్లో ఈ షుగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రెసెంట్ రిస్క్ రివార్డ్ అయితే అంత ఫేవరబుల్ కండిషన్స్ లో లేదు. మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేసిన తర్వాత మీ డిసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ మార్కెట్ లో ప్రతిసారి కరెక్షన్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అన్న మార్కెట్ ఇంతలా పడింది కదా మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందని చెప్పి అడుగుతూ ఉంటారు. మార్కెట్ ఫ్యూచర్ లో గ్రో అవడానికి ఉన్న పాసిబిలిటీస్ మీద మనకి క్లారిటీ ఉన్నప్పుడు ఆ ఫియర్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మార్కెట్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్ గా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి డేటాని మనం చూసినట్లయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి బార్ చార్ట్ ని చూస్తున్నారు కదా. ఈ బార్ చార్ట్ ని మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 5 డిఫరెంట్ సైకిల్స్ కింద డివైడ్ చేశారు. ఈ సైకిల్స్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్లయితే మార్కెట్ లో వచ్చేటువంటి కరెక్షన్స్ ని మనకి అడ్వాంటేజ్ గా మలుచుకోవచ్చు. ఈ సైకిల్స్ లో ఫస్ట్ సైకిల్ మనం చూసినట్లయితే ఇయర్ 1997 నుంచి 2003 మధ్యన నిఫ్టీ ఎర్నింగ్స్ 3.5% CAGR చొప్పున గ్రో అయినట్లయితే ఆ పీరియడ్ లో నిఫ్టీ ప్రైస్ లో గ్రోత్ మాత్రం జస్ట్ 0.2% గానే మనకు కనపడుతుంది. వేరస్ 2003 నుంచి 2008 సైకిల్ చూసినట్లయితే నిఫ్టీ ఎర్నింగ్స్ 25% CAGR చొప్పున గ్రో అయింది. 25% CAGR గ్రోత్ అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఇది ఇలాంటి ఎర్నింగ్స్
ఎర్నింగ్స్ గ్రోత్ ఈ సైకిల్ తర్వాత ఇప్పటి వరకు మన మార్కెట్ లో మళ్ళీ చూడలేదు. అండ్ ఇంత ఎర్నింగ్స్ గ్రోత్ డెలివరీ అయినప్పుడు నిఫ్టీ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే నిఫ్టీ 37.1% సిఏజిఆర్ గ్రోత్ డెలివర్ చేసింది, విచ్ ఈస్ హ్యూజ్. ఈవెన్ సెన్సెక్స్ కూడా నాకు బాగా గుర్తు 3000-4000 రేంజ్ లో ఉండేది, 21,000 కి గ్రో అయింది. దాని తర్వాత సైకిల్ చూసినట్లయితే పోస్ట్ రెసిషన్ ఎకనామిక్ ఇంపాక్ట్ వల్ల, పొలిటికల్ అన్సర్టనిటీస్ అండ్ వేరియస్ అదర్ ఇష్యూస్ వల్ల నిఫ్టీ యొక్క ఎర్నింగ్స్ జస్ట్ 6.3% సిఏజిఆర్ చొప్పునే గ్రో అయ్యాయి. ఆ పీరియడ్ లో నిఫ్టీ ప్రైస్ కూడా 6% సిఏజిఆర్ చొప్పునే గ్రోత్ డెలివర్ చేసింది. దాని తర్వాత సైకిల్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 14 నుంచి 21 బిట్వీన్ కూడా మన కంట్రీలోని వేరియస్ మేజర్ రిఫార్మ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం అండ్ అలాగే డిమానిటైజేషన్ లాంటి ఈవెంట్ వల్ల నిఫ్టీ ఎర్నింగ్స్ సింగిల్ డిజిట్ లో అంటే 4.2% సిఏజిఆర్ చొప్పున గ్రో అయింది. బట్ ఈ పీరియడ్ లో నిఫ్టీ యొక్క ప్రైస్ మాత్రం 11.8% సిఏజిఆర్ చొప్పున గ్రో అయింది. దీనివల్లే మనం ఇప్పుడు చూసినట్లయితే నిఫ్టీ యొక్క పిఈ ఎక్స్పెన్సివ్ గా కనపడుతుంది. బట్ వన్స్ ఎర్నింగ్స్ గ్రోత్ స్టార్ట్ అయిందంటే నిఫ్టీ ఈపీఎస్ కూడా గ్రో అవుతుంది. అండ్ నిఫ్టీ ఈపీఎస్ గనక గ్రో అయినట్లయితే నిఫ్టీ యొక్క పిఈ కూడా అడ్జస్ట్ అవుతుంది. అండ్ నిఫ్టీ పిఈ అడ్జస్ట్ అయినట్లయితే నిఫ్టీ రీజనబుల్ ఆర్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో మనకు కనపడుతుంది. సో మనకి మేజర్ గా కావాల్సింది కమింగ్ సైకిల్ లో నిఫ్టీ యొక్క ఎర్నింగ్స్ గ్రో అవడం. సో మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిఫ్టీ యొక్క కరెంట్ ఈపీఎస్ 544 గా ఉన్నది. ఫైనాన్షియల్ ఇయర్ 24 కి నిఫ్టీ యొక్క ఈపీఎస్ 1000 టచ్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి నిఫ్టీ యొక్క ఈపీఎస్ 23% సిఏజిఆర్ చొప్పున గ్రో అయ్యి ఆల్మోస్ట్ డబుల్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇదే గనక జరిగినట్లయితే మనం 2003-2008 సినారియో చూసాం కదా, ఆ టైంలోని నిఫ్టీ యొక్క ఈపీఎస్ ఎప్పుడైతే 20% పైనే గ్రో అయిందో నిఫ్టీ ప్రైస్ లో కూడా మనకి సబ్స్టాన్షియల్ పెర్ఫార్మెన్స్ కనపడింది. యాక్చువల్లీ నిఫ్టీ సెన్సెక్స్ మాత్రమే కాదు, ఇలాంటి పీరియడ్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అయితే మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కనపడుతుంది. లెట్స్ సీ కమింగ్ సైకిల్ లో మనం అగైన్ 2003 అండ్ 2008 సినారియో చూస్తామేమో. అండ్ నిఫ్టీ ఎర్నింగ్స్ ఇంతలా గ్రో అవుతాయని వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ గ్రోత్ కి ఏ సెక్టర్స్ డ్రైవ్ చేస్తాయో కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ గ్రోత్ ని ఏ సెక్టర్స్ అయితే డ్రైవ్ చేయబోతున్నాయో మనం కూడా ఆ సెక్టర్స్ మీద ఫోకస్ చేసినట్లయితే వీ కెన్ మేక్ గుడ్ మనీ. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే ఆటో సెక్టర్ స్ట్రగుల్ అవుతుంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ 23 లో ఈ సెక్టర్ యొక్క ఎర్నింగ్స్ మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ లో కూడా ఈ బేస్ మీద డీసెంట్ గ్రోత్ కనపడుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ థీమ్ లో కూడా మంచి గ్రోత్ చూడబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ టెలికాం విషయంకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఈ సెక్టర్ లాసెస్ లో ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ఈ సెక్టర్ యొక్క ఎర్నింగ్స్ లోని మంచి గ్రోత్ చూడబోతున్నట్టుగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ లోని డెట్ కంటిన్యూస్ గా తగ్గడం మనం చూస్తున్నాం కదా, ఈ డెట్ తగ్గడం అండ్ అలాగే కెపాసిటీ యూటిలైజేషన్ పెరగడం వల్ల మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యొక్క ఆర్ఓఈ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ రిపోర్ట్ లో ఇంకా వీళ్ళు చాలా డేటాను షేర్ చేశారు. ఆ డేటా మొత్తం డైలీ మనీ షోలో కవర్ చేయడం కష్టం కదా, సో ఈ రిపోర్ట్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు అరౌండ్ 11:07 కి పోస్ట్ చేసాం. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీకెండ్ లో మారుతి సుజుకి దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 19th మార్చ్ రోజున ఇండియా జపాన్ ఎకానమిక్ ఫోరం లోని గుజరాత్ గవర్నమెంట్ తోని ఎంఓయూ ని సైన్ చేశారు. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బిఈవి బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 104.4 బిలియన్ రూపీస్ అంటే 10,440 crores ని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ 10,440 crores లోని 2025 కల్లా 3,100 crores ని ఇన్వెస్ట్ చేసి బిఈవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయబోతున్నట్లు అండ్ 2026 కల్లా 73 బిలియన్ రూపీస్ అంటే 7,300 crores ని ఇన్వెస్ట్ చేసి బిఈవి బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లు అండ్ దీంతో పాటుగా మారుతి సుజుకి టొయోట్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2025 కల్లా 45 crores ని ఇన్వెస్ట్ చేసి వెహికల్ రీసైకిల్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మారుతి వాళ్ళే వెనకబడి ఉన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా మారుతి వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు క్లోవియా బిజినెస్ ని ఆపరేట్ చేసేటువంటి పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 950 crores ని ఇన్వెస్ట్ చేసి 89% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్లుగా అండ్ ఈ క్లోవియా బ్రాండ్ చూసినట్లయితే వీళ్ళు ఉమెన్ ఇన్నర్ వేర్ అండ్ లాంజ్ వేర్ బిజినెస్ ని చేస్తుంటారు. ఈ ఎక్విజిషన్ తర్వాత ఈ బిజినెస్ లోని నెక్స్ట్ ఫేస్ ఆఫ్ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఫౌండింగ్ టీమే కంటిన్యూ అవబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అవాంటెల్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అవాంటెల్ వాళ్ళకి సాట్కామ్ ఎక్విప్మెంట్ ని సప్లై చేసేందుకు లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ దగ్గర నుంచి $13,66,000 ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ యుఎస్ బేస్డ్ ఏరోస్పేస్ కంపెనీ. సో ఇంత పెద్ద కంపెనీ నుంచి అవాంటెల్ లాంటి మైక్రో క్యాప్ కంపెనీకి ఇంత బిగ్ ఆర్డర్ వచ్చింది అనేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి చివరికి
కి 14.28% పెరిగి క్లోజ్ అయింది. నెక్స్ట్ సింటెక్స్ ఇండస్ట్రీస్ యొక్క రిజల్యూషన్ ప్లాన్ రిలేటెడ్ గా వీకెండ్ లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క రిజల్యూషన్ ప్లాన్ రిలేటెడ్ గా మన సబ్స్క్రైబర్స్ ని ప్రీవియస్ గానే అలర్ట్ చేసాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రిజల్యూషన్ ప్లాన్ కి సబ్మిట్ చేసినటువంటి బిడ్ కి అప్రూవల్ వచ్చినట్లుగా. సో ఈ రిజల్యూషన్ ప్లాన్ లో భాగంగా కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది 0 అయిపోబోతుందని, అంటే ఈ కంపెనీలో ఎవరైతే ఈక్విటీ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు హోల్డ్ చేసినటువంటి షేర్స్ యొక్క వాల్యూ 0 అయిపోబోతుంది. అండ్ కంపెనీ బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE నుంచి డీలిస్ట్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరైతే ఈ కంపెనీ యొక్క స్టాక్స్ ని స్టిల్ హోల్డ్ చేస్తుంటారో ఆ స్టాక్స్ యొక్క వాల్యూ 0 అయిపోనుంది. నెక్స్ట్ IDBI బ్యాంక్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ ఇండియా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, గవర్నమెంట్ IDBI బ్యాంక్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు. దీని రిలేటెడ్ గా ఈ స్ట్రాటజిక్ డైవెస్ట్మెంట్ కి గవర్నమెంట్ రోడ్ షోస్ కండక్ట్ చేస్తున్నట్టుగా చెప్తుందని ఇన్ఫార్మేస్ మీడియాలో అప్డేట్ వచ్చినట్లుగా రెడ్ బాక్స్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ నుంచి 591 crores వర్త్ డొమెస్టిక్ పైప్ లైన్ ఆర్డర్ వచ్చినట్లుగా, ఈ ఆర్డర్ ని 2022 ఆగస్ట్ నుంచి మార్చ్ 2023 లోపు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ రైట్స్ ఫార్మా దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఇందులో ఒక అప్డేట్ వీకెండ్ లో వచ్చినట్లయితే ఇంకొక అప్డేట్ ఈ రోజు వచ్చింది. ముందుగా వీకెండ్ లో వచ్చినటువంటి అప్డేట్ చూసినట్లయితే స్టైలిష్ బయోఫార్మా లిమిటెడ్ యొక్క డివిజన్ అయిన బయోలిక్స్ వాళ్ళు యాక్స్టన్ బయోసైన్సెస్ కార్పొరేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ సైన్ చేసినట్లుగా, ఈ అగ్రిమెంట్ లో భాగంగా యాక్స్టన్ యొక్క AKS 452 అనేటువంటి COVID-19 వ్యాక్సిన్ ని ఇండియాతో పాటు 113 కంట్రీస్ లోని మ్యానుఫ్యాక్చర్ చేసి కమర్షియలైజ్ చేసేందుకు బయోలిక్స్ వాళ్ళకి రైట్స్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫైజర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి COVID-19 ఓరల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క జనరిక్ వెర్షన్ ని 95 లో అండ్ మిడిల్ ఇన్కమ్ మార్కెట్స్ లోని కమర్షియలైజ్ చేసేందుకు గాను స్ట్రైట్స్ వాళ్ళు మెడిసిన్స్ పేటెంట్ పూల్ తోని పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.